వర్షాకాలం వస్తే జనాలకు చటుక్కున గుర్తుకొచ్చేది మొక్కజొన్న. వర్షాకాలంలో చల్లని వాతావరణంలో వేడివేడి మొక్కజొన్నలు తినడానికి చాలా మంది ఇష్టపడతారు. నగరంలో ఎక్కడ కనిపించినా దగ్గరుండి నిప్పులపై కాల్పించుకుని మొక్కజొన్నలు తింటుంటారు. అయితే ప్రస్తుతం నగరంలో మొక్కజొన్నల కొరత ఏర్పడింది. దేశవ్యాప్తంగా వర్షాలు విస్తారంగా కురుస్తున్న నేపథ్యంలో పంటలు తీవ్రంగా నష్టపోవడంతో మొక్కజొన్నల దిగుబడి తగ్గిపోయింది. దీంతో నగరంలో మొక్కజొన్న రేట్లు అమాంతం పెంచేశారు వ్యాపారులు. తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి హైదరాబాద్ లాంటి నగరాలకు వచ్చే మొక్కజొన్న రవాణా పూర్తిగా తగ్గిపోయింది. వర్షం పడితే చాలు మొక్కజొన్న కోసం వెళ్తున్న వారికి నిరాశ ఎదురవుతోంది. నగరాలకు రాకముందే గ్రామాల నుంచే కొందరు వ్యాపారులు కొనుక్కుంటున్నారు. అదీ కాక వర్షాల కారణంగా దిగుబడి కూడా తగ్గిందని రైతులు అంటున్నారు. से आता, अपने निजामाबाद से आता, बेंगलुरु से आता, छिंदवाड़े से आता, निजामाबाद से आता, टुकरान से आता है। यहाँ पे हर तरफ का माल आता है। बाजार है, मंडी है, मेन मार्केट दारुसलाम ये है। हर तरफ से माल इधर आता, हम लोग यहाँ बेचते हैं। इधर का भी माल रहा तो बेचते हम लोग। उधर से भुट्टा रहा, अभी फिलहाल भुट्टे का शॉर्टेज है। ఇదే అవకాశంగా కొందరు వ్యాపారులు మొక్కజొన్న రేట్లను అమాంతం పెంచేశారు. పచ్చి మొక్కజొన్నలకు సైతం భారీగా రెక్కలొచ్చాయి. కాల్చిన కండె ధర అయితే చెప్పాల్సిన అవసరం లేదు. దాదాపు మార్కెట్లో 100 రూపాయలకు 4 మొక్కజొన్న కొంకులు కూడా రావటం లేదని జనం వాపోతున్నారు. కాల్చే కండె అయితే ఏకంగా 50 రూపాయలకు పైగానే పలుకుతోంది. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే మొక్కజొన్న పంట సైతం సిటీ వైపు కన్నెత్తి చూడటం లేదు. తెలుగు రాష్ట్రాల నుంచి నగరాలకు రాకముందే పంటను కొనుగోలు చేసి ఇతర రాష్ట్రాలకు తరలించడంతో కొరత ఏర్పడింది. హైదరాబాద్ నగరవాసులకి మాత్రం మొక్కజొన్న అందని ద్రాక్షగానే మిగిలిపోయింది. హైదరాబాద్లో కురుస్తున్న భారీ వర్షానికి అనేక ప్రాంతాల్లో అనేక సమస్యలు ఎదురవుతుంటే అధికారులు ఆ సమస్యల పరిష్కార దిశగా అడుగులేస్తున్నారు. కానీ హైదరాబాద్ మొత్తం మనం చూసుకుంటే బిర్యానీ, మంది, ఇరానీ చాయ్, జాఫ్రానీ చాయ్తో పాటు మక్క బట్ట కూడా చాలా ఎక్కువగా అమ్ముడుపోతుందనేసి అధికారులు చెప్పుకొస్తున్నారు. ప్రధానంగా మనం చూసుకుంటే నాంపల్లి, పాత బస్తీ, లకడికాపూల్, మెహదీపట్నం లాంటి ఏరియాలో మక్క బుట్ట ఎక్కువగా అమ్ముడుపోతుంది. ఇతర ప్రాంతాల నుంచి, ఇతర రాష్ట్రాల నుంచి కూడా మక్క బుట్ట చాలా ఎక్కువగా వస్తుందనేసి కూడా వ్యాపారులు అయితే చెప్పుకొస్తున్నారు. మనం ప్రధానంగా నాంపల్లిలోని దారుసలాం ప్రాంతంలో ఉన్నాము. ఈ ప్రాంతంలో ఎక్కువగా మొక్క బుట్ట అయితే రోడ్లపైన వేసి అమ్ముతున్న పరిస్థితి. చాలా ఎక్కువగా ప్రజలు వర్షం ఎక్కువగా పడుతుందనేసి మొక్క బుట్ట తీసుకోవడానికి ప్రజలు ఇక్కడ వస్తున్నారు. మరోవైపు కూడా వ్యాపారులు పూర్తిగా ఇతర ప్రాంతాల నుంచి తీసుకొచ్చి అమ్మి వెళ్ళిపోతున్న పరిస్థితి. మరోవైపు ఉన్న మొక్క బుట్ట కూడా తీసుకెళ్ళిపోవడానికి కూడా ప్రజలు చాలా హడావుడిగా వస్తున్నారు. చాలా ప్రాంతాల నుంచి కూడా వర్షం ఎక్కువగా ఉంటే హైదరాబాద్లో ఎక్కువగా ఇరానీ చాయ్, జాఫ్రానీ చాయ్తో పాటు ముక్క బుట్ట చాలా ఎక్కువగా అమ్ముడుపోతుందనేది కూడా వ్యాపారులు అయితే చెప్పుకొస్తున్నారు. మరోపక్క ప్రధానంగా 2-3 రోజుల దాకా ఇంకా వర్షం ఉంటుంది కాబట్టి ఇతర ప్రాంతాల నుంచి, ఇతర రాష్ట్రాల నుంచి కూడా ముక్క బుట్ట హైదరాబాద్ రావట్లేదు. ఉన్న ముక్క బుట్టే చాలా ఎక్కువగా రేట్లో అమ్ముడుపోతుందనేది కూడా వ్యాపారులు అయితే చెప్పుకొస్తున్న పరిస్థితి. కెమెరామెన్ వెంకట స్వామితో నూర్ మొహమ్మద్, TV9 హైదరాబాద్.